ఇరాన్ ప్రతి నౌకకు 19 కోట్ల రూపాయలు టోల్ ట్యాక్స్ వసూలు చేయాలనుకుంటుందన్నమాట. హార్మూజ్ దాటే ప్రతి చమురు నౌకకు ఇరాన్ అధికారికంగా టోల్ ఫీజు 19 కోట్లు వసూలు చేయాలని అనుకుంటుంది. జలసంధి నౌకలు రాకపోకను పర్యవేక్షించేందుకు ఫీజులు, అనుమతులు, నిషేధాలు తదితర అంశాలతో ప్రణాళికను కూడా ఇరాన్ సిద్ధం చేసిందన్నమాట. దీనికి ఇరాన్ పార్లమెంట్ సెక్యూరిటీ కమిటీ కూడా ఆమోదం తెలిపింది. ఇరాన్ అధికార వార్తా సంస్థ అయిన IRIB ఈ వివరాలను వెల్లడించింది కూడాను. ఈ ప్రణాళిక ప్రకారము జలసంధి మీదుగా అమెరికా, ఇజ్రాయెల్కు చెందిన నౌకలతో పాటు ఇరాన్పై ఏకపక్షంగా ఆంక్షలు విధించిన దేశాల నౌకలపై పూర్తి నిషేధం ఉంటుందన్నమాట. జలసంధిపై ఇరాన్ సార్వభౌమత్వంతో పాటు మరోవైపున ఉన్న ఒమాన్ సహకారంతో ఈ ప్రణాళికల అమలుకు జలసంధి నిర్వహణ కోసం చట్టపరమైన ఫ్రేమ్వర్క్ను కూడా తయారు చేస్తున్నారు. ఈ విధంగా ఇరాన్ నౌకల్లోని టోల్ ట్యాక్స్ విధించాలనుకుంటున్నారు. ఇరాన్ జలసంధిని దాటేందుకు కట్టాల్సిన ఫీజు డాలర్లో కాకుండా ఇరాన్కు చెందిన రియల్ కరెన్సీలోనే చెల్లించాల్సి ఉంటుందన్నమాట. అంటే అమెరికా డాలర్ ఆధారిత ఆంక్షలేమీ వర్తించనమాట. ఒక్కో నౌకపై 19 కోట్లు అంటే $20 మిలియన్ వరకు ఫీజు వసూలు చేస్తారన్నమాట. అయితే చమురు నౌకలు, కంటైనర్ షిప్లు, బల్క్ క్యారియర్లకు వేరువేరుగా ఫీజులు వసూలు చేసే అవకాశం కూడా ఉంది. ఇక ఇలాంటి జలసంధిలో రక్షణ ఏర్పాట్లు, నౌకలకు భద్రత, పర్యావరణపరమైన ఏర్పాట్లపైన ఇరాన్ పలు నిబంధనలు కూడా రూపొందించింది. ఇరాన్పై అమెరికా భారీ స్థాయిలో విరుచుకుపడుతుందన్నమాట. 2026 ఏప్రిల్ 1వ తారీఖునే తెల్లవారుజామునే ఇరాన్ అణు క్షిపణి ఆయుధ కేంద్రాల నిలయమైన ఇస్ఫహాన్ నగరంపై ఒక్కొక్కటి 900 కిలోల పైగా బరువుండి భారీ బంకర్ బ్లాస్ట్ బాంబులతో అమెరికా విడిచిపడింది. భూగర్భంలోని క్షిపణి ఆయుధ నిల్వ కేంద్రం ధ్వంసం చేసినట్లు కూడా ఇరాన్ ప్రకటించింది. భారీ స్థాయిలో పేలుళ్లతో మంటలు ఎగసిపడుతున్న వీడియోని కూడా ట్రంప్ తన ట్రూత్ సోషల్ ఖాతాలు పోస్ట్ చేశారు. మరోవైపు టెహ్రాన్లోని కీలక ప్రాంతాలు, మొహరాబాద్ విమానాశ్రయం సమీపంలోని అమెరికా, ఇజ్రాయెల్ విమాన దాడులను కూడా చేశాయి. ఇప్పటి వరకు ఇరాన్లో 11,000 లక్ష్యాలపై దాడి చేసినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ చీఫ్ ప్రకటించారు కూడా. సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఖతార్, UAEలపై ఇరాన్ దాడులు కొనసాగుతున్నాయి. దుబాయ్ పోర్టులో ఉన్న కువైట్ చమురు నౌక ఆల్ సల్మీపై క్షిపణి దాడులు కూడా చేసింది. 200 కోట్ల బ్యారెల్ చమురులో ఉన్న నౌకల్లో భారీ మంటలు కూడా చెలరాగాయి. దాని నుంచి చమురు లీక్ కావచ్చని ఆందోళన కూడా వ్యక్తమవుతుంది. కానీ చమురు లీక్ కావడం లేదని కువైట్ కూడా ప్రకటించింది. దుబాయ్లో సౌదీలోని ఆల్ఖర్జ్ ప్రాంతంలో క్షిపణి శకలాలు పడి పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి కూడాను. 6 గాయపడ్డారు కూడాను. ఇక గల్ఫ్లో ఇజ్రాయెల్కి చెందిన ఒక కంటైనర్ షిప్పై క్షిపణి దాడి చేసినట్లు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కూడా ప్రకటించింది. సెంట్రల్ ఇజ్రాయెల్లో జరిగిన క్షిపణి దాడిలో 11 మంది గాయపడ్డారు. టెల్ అవీవ్, బ్రేక్బ్రాను, పెటా ట్విక్వా తదితర ప్రాంతాల్లో దాడులు కూడా జరిగాయి. తౌఫిక్ దౌరా ఇంజనీరింగ్ రీసెర్చ్ క్యాన్సర్ మందులు తయారు చేసే ఫార్మాపై దాడులు జరిగాయని ఇరాన్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. కేష్మో దీవి సమీపంలో కార్గో బోటుపై కూడా జరిగిన దాడిలో 8 మంది ఇరానీలు మరణించారు. ఇక మహల్లత్ పట్టణంలో నివాస భవనాలపై జరిగిన క్షిపణి దాడిలో 11 మంది మరణించారని వార్తా సంస్థ కూడా తెలుపుతుంది. అమెరికాకు చెందిన మరో MQ-9 డ్రోన్ను ఇస్ఫహాన్ సమీపంలో కూల్చివేసినట్లు ఇరాన్ సైన్యం కూడా ప్రకటించింది. ఒక్కొక్కటి 280 కోట్లు విలువైన ఈ డ్రోన్లను ఇప్పటివరకు 12 కూల్చినట్లు ఇరాన్ ప్రకటించుకుంది. లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయని లెబనాన్లో విధులు నిర్వహిస్తున్న ఐక్యరాజ్యం శాంతి పరిరక్షణ దళం ఇండోనేషియాకు చెందిన 3 సైనికులు కూడా చనిపోయారని చెప్తున్నారు అన్నమాట. ఇప్పటి వరకు 1,248 మంది ప్రజలు మరణించినట్లు లెబనాన్ ఆరోగ్య శాఖ వెల్లడించింది. యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా మంగళవారం ఇరాన్ అధ్యక్షుడు పెజెస్కియన్తో ఫోన్లో మాట్లాడారు. గల్ఫ్ దేశాలపై దాడులు ఆపాలని దోచబారి ముందుకు విజ్ఞప్తి చేశారు కూడా. ఈ విధంగా ఇరాన్ టోల్ ట్యాక్స్ విధించాలనుకుంటుంది అనమాట ఆ ఏరియాలో వెళ్తున్నా నౌకలపై. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన IDF భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. IDF అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.